ఇంత బిజీ లైవ్స్ ఉన్న నేను గణేషే చేయగలుగుతున్నామంటే ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఫ్రైడే మార్నింగ్. ఆ రోజు శ్రీనిక ఎంత హ్యాపీగా లేచిందో, రోజు అలాగే లెగదు, బట్ ఆ రోజు చాలా హ్యాపీగా లేచింది కాబట్టి నాకు క్యాప్చర్ చేయాలనిపించింది ఆ మూమెంట్స్. అండ్ ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే ఐ వెంట్ బ్యాక్ ఇన్ టైమ్ 1 year ago. కొద్దిగా సిమిలర్ మార్నింగ్ రొటీన్ ఇలా చేశాను. అండ్ అప్పటికి ఇప్పటికి శ్రీనిక ఎంత పెద్దదైపోయింది కదా. టైం ఎంత ఫాస్ట్గా రన్ అయిపోతుంది కదా, ఎవరి కోసం ఆగదు. చూస్తుండగానే అలా పిల్లలు పెద్ద అయిపోతారు. అండ్ ఎస్పెషలీ ఈ ఏజ్లో శ్రీనికాకి ఇప్పుడు 2 years కంప్లీట్ అయినాయి. అండ్ 2 to 3 years ఇస్ ద మోస్ట్ అడోరబుల్ ఏజ్ వాళ్ళతో ఆడుకోవటానికి. చాలామంది మామ్స్ పిల్లలు ఈ టైంలో ఆర్ ఎనీ ఏజ్లో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారా, వాళ్ళు మంచిగా తింటున్నారా, దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇంకొకటి ఉంది ఆలోచించడానికి. నేనేం చెప్పుదాం అనుకుంటున్నాను అది చెప్పే ముందు శ్రీనిక ఇక్కడ స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతుంది. అండ్ ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది. సో తన మాటల్ని నాకు క్యాప్చర్ చేయాలనిపించింది. Let's go do brushy tea. Brush helli Srinika kutti brush helli. Easy go. So how do you brush your teeth Srinika kutti? Ala cheskuntava brush. Can amma help you? Please. Okay, I'll help you. Paste helli Srinika kutti. Easy go. This is your paste. Yes. Brown. Idi teddy bear. ఇదిగో అలా చేసుకుంటారా అండి బ్రష్. కెన్ ఐ హెల్ప్ యూ ప్లీజ్? You also want to wash your hands? Upper brush? Okay, let's go take bath. Come. ఇదివరకు చెప్పిందే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. పిల్లలకి కరెక్ట్ స్కెడ్యూల్ కనుక ఉందంటే వాళ్ళు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీనికకి తెలుసు, పొద్దున్న లేపగానే బ్రష్ చేపిస్తుంది, స్నానం చేపిస్తుంది, తర్వాత మంచి బట్టలు వేస్తుంది, తర్వాత జ్యూస్ కానీ పాలు కానీ ఇస్తుంది, తర్వాత అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ బ్రేక్ఫాస్ట్ని ప్యాక్ చేసి షూస్ వేసి స్కూల్కి పంపించేస్తుందని. సో ఎవ్రీ స్టెప్ షీ లుక్స్ ఫార్వర్డ్ అనమాట. అండ్ ఇషిత కొంచెం ముందే లెగుస్తుంది. ఇషితాని ముందు లేపి అంటే తన స్కూల్ దగ్గర కూర్చోపెట్టడం అంతా గణేష్ టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ. నేను కొంచెం లేట్ లెగుస్తాను బికాస్ నైట్ ఎక్కువసేపు పని చేస్తాను కాబట్టి. No Srinika, you can't sit on Akka's chair, Amma. You can be in school too. See this side. She really wanted to sit next to me. I made her sit this side. So that You're sitting with Akka? ఇప్పటిదాకా అయితే ఒక వీక్ డే రోజు మార్నింగ్ ఎలా గడుస్తుందో చూసారు కదా. ఇంకొక విషయం, నేను మొన్న ఇన్స్టాలో ఏదో జ్యూస్ షేర్ చేసుకున్నప్పుడు చాలామంది దాని గురించి అడిగారండి. నన్ను ఎవరైనా అలా ఎక్కువ మంది అడిగితే నేను డెఫినెట్గా ఒక వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఇది అనమాట మా దగ్గర ఉన్న జ్యూసర్. ఇది మేము ఆల్మోస్ట్ 6-7 years బ్యాక్ కొన్నాము. బ్రెవెల్ బ్రాండ్, చాలా బాగుంటుంది. వైటామిక్స్ అని అదని ఇదని ఇంకా చాలా వచ్చేసినాయి మార్కెట్లోకి. బట్ నేను ఇంకెప్పుడు దేని మీద అయితే ఇన్వెస్ట్ చేయలేదు బికాస్ ఇది మాకు చాలా ఇష్టం, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ నేను చేసుకోబోయే జ్యూస్ కూడా చిన్నప్పటి నుంచి
ఇంట్లో అలవాటు చేసిన జ్యూసే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ జ్యూస్కి. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో చాలామంది తాగుతూ ఉంటారు అండ్ అందరి దగ్గర ఇదే జ్యూసర్ ఉంది తెలుసా. సో దీనికి పిల్లలకైతే నేనైతే ప్రస్తుతం యాపిల్ అండ్ క్యారెట్స్ ఇస్తాను. నాకైతే నేను వేరే వేసుకుంటాను, అదైతే తర్వాత చెప్తాను. ముందు పిల్లలకి తెద్దాం చూడండి. Me and my dad went to the playground. And look at the back. Oh, and you went on the slide. Ah, good job. This is how it works. And that is how the machine works. రైట్ సైడ్ ఫుల్గా జ్యూస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మొత్తం పల్ప్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఈజీ పిల్లలకి కూడా తాగడానికి ఇది. ఇందులో మీరు కావాలంటే హనీ కలుపుకోవచ్చు, లేకపోయినా స్వీట్గానే ఉంటుంది. Now it's time to pour juice to drink. So you want honey in this today? Okay, I'll put some honey. Want honey, Shinka? Yes. Shinka said yes. Now that will taste so good with honey. You think so? Yes. Now it's time to mix it. Let's get the treat. అండ్ ఇట్ ఈస్ ఆల్ రెడీ. మీరు కావాలంటే ఇందులో వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు పిల్లలకి, నేనైతే అప్పుడు వేయలేదు. అండ్ ఇక్కడ నేను చూపించే జ్యూస్ గ్లాసెస్ నా ఫేవరెట్. దీని లింక్ మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. దీనికి స్టాపర్ ఉంటుందన్నమాట, సో అస్సలు జ్యూస్ కింద పడదు. What do you think? You like it? Yeah. You like it? Good? Shinka says she likes it. That's very healthy, Shita. We made it with apple. Apple and carrots. భలే చక్కగా తాగేస్తున్నారే మీ పిల్లలు అని అనుకుంటున్నారా? అంతా అలవాటులో ఉంటుంది. మధ్యలో ఒకసారి నేను మానేసాను అనమాట ఈ జ్యూస్ చేయటం, మళ్ళీ అలవాటు పోయింది. సో మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అవన్నీ. శ్రీనిక అగైన్ తన మూడు బాగుంటే గడగడ తాగేస్తుంది. సమ్ టైమ్స్ ఏమో చాక్లెట్ మిల్క్ కావాలంటుంది. సో ఇక్కడ చూసారా, హాఫ్ అయితే గడగడ తాగేసింది, రిమైనింగ్ హాఫ్ నాకు వద్దంటే వద్దు. నేను ఇదే జ్యూస్ బాక్స్ వెళ్ళి వాళ్ళ టీచర్కి ఇచ్చేస్తాను. సో రిమైనింగ్ కూడా తను హ్యాపీగా తాగేస్తుంది అక్కడ. ఇషిత అయితే షీ కంప్లీటెడ్. అండ్ రియల్ వర్కింగ్ మామ్ చెప్పాలంటే ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే ఇడ్లీ. కానీ ఈ మధ్య బ్రెడ్ అవకాడో శాండ్విచెస్ కూడా తింటున్నారు. అదే టైంలో ఇషిత కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. పొద్దున్న కొంచెం పాలు తాగేసి కూర్చుంటుంది అంతే, ఇంకేం తినదు. తర్వాత షీ హ్యాస్ హర్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే మనం స్కూల్కి వెళ్ళిపోదాం. Come. Bye, Shinka. Goodbye. Looks like Shinka is going to school. Look, Shinka dropped pieces. Birdie in the morning. Kada, let's be quiet. Where are we going? Mupita. And? School? Say school? You're going to school. పిల్లలు క్రమశిక్షణంగా పెరగటానికి ఆర్ వాళ్ళు హ్యాపీగా ఉండటానికి చేయాల్సిందల్లా రెండండి. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్. అది మన ఇంట్లో అయినా సరే, స్కూల్ సెలెక్ట్ చేస్తే స్కూల్లో అయినా సరే. మనం ఇక్కడైతే నేను కుకుంబర్, బీట్రూట్ అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటాను, క్యారెట్ అండ్ యాపిల్. అండ్ దట్స్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఓవర్ హియర్. అండ్ దెన్ ఐ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ వర్క్. ఇదివరకే ఇది నా యూజువల్ మార్నింగ్ రొటీన్ మీకు షేర్ చేశాను కదా, కానీ దేర్ ఇస్ వన్ చేంజ్ విచ్ ఐ స్టార్టెడ్ డూయింగ్. నా ఓల్డ్ వీడియోస్ కనుక మీరు చూసుంటే, అంటే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది దట్ నేను శ్రీనిక 6 months దాటినప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్. మధ్యలో ఇండియా వెళ్ళినందువల్ల కోవిడ్ రావటం వల్ల జిమ్కి వెళ్ళలేకపోవటం, మళ్ళీ బ్రేక్ వచ్చేసింది. బట్ మళ్ళీ అయితే స్టార్ట్ చేయగలిగాను నేను. అండ్ చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నా వర్కౌట్ స్టార్ట్ చేశానని. కానీ ఈసారి ఒక చేంజ్ అంటే నేను చేసే వర్కౌట్స్, అంటే నేను సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్, అది దాని గురించి కూడా మీకు ఇప్పుడైతే మాట్లాడతాను. వర్కౌట్స్ నేను సమ్టైమ్స్ మార్నింగ్స్ చేస్తాను, సమ్టైమ్స్ నా లంచ్ బ్రేక్ ఉంటుంది కదా ఆ టైంలో చేస్తాను, సమ్టైమ్స్ ఈవినింగ్స్ చేస్తాను. అండ్ ఆన్ ఏ వెరీ నార్మల్ డే, అంటే నాకు ఏమీ స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా, వర్క్లో అంటే ఎటువంటి ఇష్యూస్ రాకుండా కనుక ఉన్నాయంటే, నా మైండ్ ప్రశాంతంగా ఉందంటే, నేను లంచ్ టైం హెల్తీగా తినడానికి ట్రై చేస్తాను. అంటే ఎక్కువ వంట పెట్టుకోవడం మానేస్తాను అనమాట. బికాస్ డిసెంబర్ వాస్ లైక్ ఎ వెరీ బ్యాడ్ మంత్ ఫర్ మీ.
చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటాను నేను వింటర్ వచ్చిందంటే. అండ్ ఈసారి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వింటర్, పర్సనల్ రీజన్స్ అటు ప్రొఫెషనల్ రీజన్స్, నవంబర్ ఎండింగ్లోనే పునర్వి స్టార్ట్ చేయటము అండ్ చాలా వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది అనమాట. నేను 3 జాబ్స్ చేయటం, 2 కిడ్స్, యంగ్ కిడ్స్ ఉండటం నార్మల్ కాదు. నేనేమి సూపర్ ఉమెన్ని కాదు కదా. సో నాకు కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి ఇన్ మై లైఫ్ స్టైల్. ఎమోషనల్ ఈటర్ని నేను. అండ్ ఎప్పుడు ఇలా మంచిగా హెల్తీగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇన్స్టాలో దట్ ఎవరైనా మీకు తెలిసిన ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారా అంటే నాకు చాలామంది మెసేజెస్ పంపించేశారు. ఎంతమంది పంపించారు సేయింగ్ దట్ ఈ డైటీషియన్ ఉన్నారు, ఆ డైటీషియన్ ఉన్నారు, ఈ మీల్ ప్రెప్ ప్రోగ్రామ్ చేయండి, ఆర్ఎల్స్ ఈ రెసిపీస్ చూడండి, ఆల్ ఆఫ్ దాట్. బట్ నాకు ఈ టైంలో కావాల్సింది డైటీషియన్ కాదండి. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ మేడ్ ఆర్ ఎ కుక్ who can give me okay ఇది నీ ఫుడ్, నువ్వు ఇలా తినాలి అని. బట్ that's not possible. సో సడన్గా పునర్వి పేజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాక్ అయిపోయింది. ఓ మై గాడ్. అండ్ టీమ్ 2-3 అటెంప్ట్స్ చేశారు అండ్ దెన్ దట్ ఆల్సో డెంట్ వర్క్అవుట్. అండ్ నేను ఈమెయిల్ యూస్ చేశాను, దట్ డెంట్ వర్క్అవుట్. ఇంకా ఎంత టెన్షన్ వచ్చిందంటే బికాస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అవటం అనేది ఎంత కామన్ అయిపోయిందో. సో ఐ జస్ట్ థాట్ లైక్ సంథింగ్ హ్యాపెండ్, పోయిందా ఇన్ని రోజులు కష్టపడింది అని. సో అంత టెన్షన్ వచ్చిందో. అలా ఏదో ఒకటి ఉంటుంది ఎవ్రీడే. ఇది కాకపోతే ఇంకొక ఇష్యూ, లైక్ వర్క్లో ఒక ఇష్యూ ఆర్ దీంతో ఒక ఇష్యూ, లైక్ సో మచ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాను దట్ sometimes I don't know what I do. I just get hungry or I just eat something and anyways. నాలాంటి లైఫ్ స్టైల్ ఉండటం అసలు పెద్ద గ్రేట్ విషయం కూడా కాదండి. నన్ను అడిగితే ఇలా ఎవరి లైఫ్ స్టైల్ ఉండకూడదని నేను కోరుకుంటాను. బికాస్ ఇక్కడ చూసారా, నేను తినాల్సింది ఒక గరిట అన్నం మట్టుకే, కానీ సమ్టైమ్స్ ఫుడ్ నన్ను కామ్ డౌన్ చేస్తుంది అనమాట. ఏం తింటానో ఎంత తింటానో కూడా నాకే తెలియదు. ఆ స్ట్రెస్ నుంచి, ఆ హడావిడినెస్ నుంచి బయటికి రావడానికి ఎక్కువ తినేస్తాను అనమాట. అండ్ దట్ ఎఫెక్ట్స్ హెల్త్ అండ్ పీసీఓఎస్ కానీ ఏది కానీ దానికి సాక్ కాదు. బికాస్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇన్ కంట్రోల్. నాకు హెల్త్ పరైన ఎటువంటి ఇష్యూస్ లేవు. ఎక్కువ వర్క్ చేయటం వల్ల బ్యాక్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్, ఐ స్ట్రెయిన్ అవన్నీ ఎక్కువ అయిపోతాయి తప్పించి ఇంకేం లేదు. కానీ మన లైఫ్ అలా వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనం రియలైజ్ అవ్వాలి అండ్ హెల్ప్ తీసుకోవాలి, కొన్ని తగ్గించుకోవాలి. సో ఒక విషయంలో అయితే నేను హెల్ప్ తీసుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. నేను గణేష్ ఇద్దరము వి హైర్డ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అసలు మేము చేసింది. ఎప్పుడూ కూడా మీరు ఎవరైనా కావచ్చు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా మామ్ అయినా, మనకి లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మనం డెఫినెట్గా హెల్ప్ తీసుకోవాలి. సో ఎనీవేస్ కుక్ అలాంటి హెల్ప్ తీసుకోలేను. ఫుడ్ విషయంలో నేను ఎక్కువ చేంజెస్ చేయలేను. బట్ వర్కౌట్ ఈజ్ సంథింగ్ నాకు ఇప్పటి నుంచే కాదు, నేను స్టార్టింగ్ మాస్టర్స్ వచ్చినప్పటి నుంచి నాకు వెళ్ళటం ఇష్టం అనమాట. నేను రకరకాలుగా ట్రైనింగ్ చేశాను, అన్ని రకాల యోగా చేశాను, రెసిస్టెన్స్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్. నాకు పెళ్లి కాకముందు ఐ యూస్ టు హ్యావ్ ఎ ట్రైనర్. తర్వాత నేను గణేష్ ఫిట్టర్లో జాయిన్ అయ్యాము. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో ఫిట్టర్, స్క్వాట్స్ వాళ్ళది. ఐ అబ్సల్యూట్లీ లవ్ దేర్ ప్రోగ్రామ్. అది మాకు చాలా చేంజ్గా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే నాకు వర్చువల్ ట్రైనర్ కావాలనిపించింది అనమాట. ఫిట్టర్లో వర్చువల్ ట్రైనర్స్ ఉండరు. సో లక్కీగా ఇక్కడ నాకు తెలుసున్న ఒక అమ్మాయి ఉందన్నమాట, విద్య అని. తన కజిన్ ప్రితిక. సో షీ హ్యాస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కాల్ ఫిట్ మామ్ క్లబ్. ఇది అస్సలు స్పాన్సర్డ్ కాదండి. ఎనీవే నేను ఆ రోజు ఇన్స్టాలో పెట్టినప్పుడు నన్ను చాలామంది రీచ్ అయ్యారనమాట. అందులో ప్రితిక కూడా రీచ్ అయ్యింది. అండ్ దెన్ తను నాకు ఒక మంచి ట్రైనర్ని అసైన్ చేసింది. షీ హ్యాస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా ఉంది తన దగ్గర. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చండి. కానీ నేను గణేష్ చేసేది ఫిట్నెస్ని వెయిట్ లాస్ తోటి ఎప్పుడు కంపేర్ చేయొచ్చేమో, ఐ డోంట్ నో మీరు చేయొచ్చేమో, బట్ నన్ను అడిగితే ఫిట్నెస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ మీ. It is something which actually makes me feel stronger అండ్ నా మైండ్కి కూడా ఎనర్జీ వస్తుంది. సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది అనమాట, ఆల్మోస్ట్ ఐ థింక్ 10 years నుంచి నేను ఐ హ్యావ్ బీన్ హిట్టింగ్ ది జిమ్ ఆర్ ఇంట్లో ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉండేదాన్ని. దాట్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ యూ అనమాట టు గెట్ స్ట్రాంగర్. ఫోకస్ ఉంటుంది మనం చేసే వర్క్ మీద. అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ అండి, లైక్ చాలామంది సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ వన్ ఆఫ్ ద మెయిన్ మంత్ర సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే టు ట్రైన్ యువర్ బాడీ. మీరు ఏమీ చేయలేకపోవచ్చు లైఫ్లో, కానీ యూ క్యాన్ ట్రైన్ యువర్ బాడీ. అదొక్కటే మీ చేతుల్లో ఉంది, మీ హెల్త్ ఒక్కటే మీ చేతుల్లో ఉంది. సో అలాంటి హెల్త్ విషయంలో డు నాట్ కాంప్రమైజ్.
మీరు ఒకవేళ చేయలేకపోతే హెల్ప్ తీసుకోండి. ఎస్పెషలీ వన్స్ యు ఆర్ బికమింగ్ ఏ మామ్ కదా, ఎవ్రీబడి హ్యాస్ దిస్ నోషన్ దట్స్ ఇట్, మనం మన హెల్త్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు ఆర్ టైం ఉండదు అనుకుంటారనమాట. అసలు ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ ట్రూ. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసారంటే నేను 6 months దాటిన తర్వాత నుంచి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్. అసలు ఇండియా వెళ్తాం చేత గ్యాప్ వచ్చేసింది. బట్ దిస్ ఈస్ సంథింగ్ వీ బోత్ లవ్ డూయింగ్. సో గణేష్కి ఒక ట్రైనర్ ఉన్నారు, నాకు ఒక ట్రైనర్ ఉన్నారు. అండ్ దెన్ ఇప్పటికీ 30 days పైన కంప్లీట్ అయింది. సో మేమిద్దరం మంచిగా సక్సెస్ఫుల్గా కన్సిస్టెంట్గా స్టిక్ అయిన తర్వాత నాకు షేర్ చేయాలనిపించిందండి. సో ఇక్కడ చూసారా, ఇంట్లో పనులు ఉంటాయి, క్లీనింగ్ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది. గణేష్కి నాకు ఫ్రెష్గా ఫుడ్ తినటం అంటేనే ఇష్టం. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినటం కూడా ఇష్టం లేదు. అది ఇంకొక పెద్ద స్ట్రగుల్. ఐ విష్ వీ కెన్ ఈట్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్. అది కూడా అలవాటు పోయింది థ్యాంక్స్ టు అత్తయ్య మావయ్య. సో అత్తయ్యతో ఉండడం వల్ల ఫ్రెష్గా తినటం కూడా నాకు అలవాటు అయిపోయి అలా కూడా తినలేకపోతున్నాం. సో రోజు క్లీనింగ్ ఉండటము, అండ్ దెన్ పిల్లలతోటి వర్క్, వాళ్ళకి ఇప్పుడు ఇష్టాకి సింగింగ్ క్లాసెస్, హోమ్ వర్క్స్, అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. ఇంత బిజీ లైఫ్స్ ఉన్న నేను గణేషే చేయగలుగుతున్నామంటే బికాస్ మా ఇద్దరికీ తెలుసు మేము మాకు ఇవ్వగలిగే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఒక హెల్దీ బాడీ అండ్ ఎ హ్యాపీ మైండ్. అలా గనక మనం ఉండగలిగితే మన ఇంటికి మన పిల్లలకి మనం మంచి వాతావరణం ఇవ్వగలం. సో ఇది మీరు చేయాల్సింది కేవలం మీకోసమే. యూ హ్యావ్ టు ఫీల్ సో డామ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దట్ you are doing something like this amazing in spite of this busy schedule. అండ్ అది మేము చేయగలుగుతున్నాం అంటే మీరు కూడా డెఫినెట్గా చేయగలుగుతారు. మీరు చేయాల్సిందల్లా డోంట్ గో బై ఫ్యాట్ డైట్స్, క్విక్ డైట్స్ ఆర్ రకరకాల స్కిన్నీ రెసిపీస్. దట్ షుడ్ నాట్ బీ యువర్ ఫోకస్. యువర్ ఫోకస్ షుడ్ బీ క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్. నేను ఎప్పుడు చెప్పేదే. మధ్యలో నేను చేసిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆల్సో వాజ్ ఎ వెరీ ఎఫెక్టివ్ మెథడ్. అండ్ నేను దట్ వాజ్ నాట్ లైక్ ఏ సిల్లీ డైట్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మీరు కేవలం మీకోసమే చేయండి. పక్కింటి ఆంటీ మిమ్మల్ని లావుగా అయిందని అందనో, లేకపోతే ఎవరైనా ఏదైనా మీ వేస్ట్ సైజు చూసి ఎవరైనా ఏదైనా అనుకున్నారనో అయితే చేయకండి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారనేది మీకు సంబంధం లేదు. మీ ఫిట్నెస్, మీ బాడీ మీ చేతుల్లో ఉంది. అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారనేది ఇంపార్టెంట్. ఎంత సైజు ఉన్నారు, ఎన్ని ఎల్వీస్ ఉన్నారు, ఎన్ని కేజీస్ ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. సో గెట్ రెడీ ఫర్ సమ్ మోటివేషన్. ఎవ్రీ డే నా వర్కౌట్స్ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటాను, విచ్ విల్ హెల్ప్ మీ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నేను ఇప్పుడు చేసే వర్కౌట్స్, నా ట్రైనర్ డీటెయిల్స్, ఆల్ ఆఫ్ దాట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని అయితే సంప్రదించవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుస్తాను. బాయ్.